సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజానాడి తెలుసుకునే సందర్భంలో ఇక్కడ నాతో ఒక మాట చెప్పారు. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల సమయంలో ఈసీ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, డీజీపీని మార్చడం. సో ఇది వైసీపీకి చాలా బిగ్ షాక్ అని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం, అసలు ఏంటి అంటే ఈ ఎన్నికల సమయంలో కావాలనే కూటమి వారు కక్ష కట్టి ఈ డీజీపీని మార్పించారా? వైసీపీకి అనుకూలంగా ఉన్నారా? వాళ్ళనే కాదు, డీజీపీ గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న దానివల్ల నిన్నగాక మొన్న ఆయన సుజనా చౌదరి మీద దాడి జరిగింది. రాష్ట్రంలో అరాజక పరిపాలన జరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయలేని దానివల్లే కానీ దానివల్లనే కానీ ఆయన మార్చింది. ఉమ్మడి పార్టీలకైనట్టు మా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి. ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ మీరు అన్నారు కదా, ఇది షాక్ అని చెప్పేసి వైసీపీకి. ఎందుకు అసలు వైసీపీకి ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుందంటే ఆయన పక్కా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, వాళ్ళు పనులు అతని ద్వారా చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బిగ్ షాక్. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈసీ. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని చనిపోనీయకుండా ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థి మీద దాడి జరిగితేనే ఈ రాష్ట్రంలో దిక్కులేని పరిస్థితిలో ఉంటే మరి అతను ఏ చర్య తీసుకోలేనప్పుడు అతను మారటం కరెక్టే. అందుకే కదా నేను అమిత్ షా గారు కూడా ఈ రాష్ట్రంలో భూగబ్జాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రౌడిజం ఎక్కువైపోతూ ఉంది, ఈ రాష్ట్రంలో గంజాయి ఎక్కువైపోతూ ఉంది, ఈ ఎందువల్లనే ఇతను ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి ఎట్లా ఉంది సార్ అంటే ఇక్కడ మామూలుగా నారాయణ గారు గెలిచే విధంగా ఉన్నారా? ఎందుకంటే ఆయన సౌమ్యుడు, అదేవిధంగా పెద్దగా ఎక్కువ అందరితో కొట్లాటలకు వెళ్ళే వ్యక్తి కూడా కాదు, మాట కూడా కటువుగా ఉండదు. కానీ అట్లా ఉంటే గెలుస్తారా, లేదంటే రాజకీయాల్లో తొడలు కొట్టి మీసాలు తిప్పితేనే గెలుస్తారా? ఏమీ లేదు, పోయిన తాడు కూడా నారాయణ సార్ గారు గెలిచాడు. కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకున్నారు. కానీ నారాయణ సార్ మంచివాడు, ఒక టీచర్గా, ఒక విద్యావంతుడిగా ఆయన ఏమీ భేద స్థితిలోంచి ఎదిగినటువంటి వాడు. కొడితేనే రాజకీయాల్లో ఉండాలని ఏమీ లేదు. మనం కాలమంతా కూడా మంచి లీడర్లు కూడా ఉన్నారు. నారాయణ సార్ ఖచ్చితంగా ఇతడు ఇంచుమించు 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా రమారమి 40,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. నెల్లూరులో మొత్తం 10 సీట్లు మేము తెలుగుదేశం కైవసం చేసుకోబోతున్నాం. ఎంపీ సీట్ ఎట్లా ఉంది? ఎంపీ సీటు కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ కూడా గెలవబోతున్నాడు. మాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ గెలుపు ఓటములు అన్నది సర్వసాధారణం, అది పక్కన పెడదాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు, కానీ అభివృద్ధి అనేది ఏం కావాలి నెల్లూరుకి? ఇప్పుడు జగను ఆ రోజు మద్యపానం తీసేస్తున్నాడు, మీకు తెలుసు. అదేవిధంగా ఇసుక లేబర్ని నేను పూర్తిగా ఇంట్లో పెట్టి సాగుతానన్నాడు. తర్వాత అతను వచ్చిన తర్వాత ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాళ్ళు అమ్ముకున్నట్టు ఇసుక కొనాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపునిచ్చింది. ఎవరు పట్టిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు బెంగళూరుకి, చెన్నైకి తోలుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు. పేదోడు బతకలేని పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మా గ్రామంలో ఒక అతను మద్యపానం తాగి చీప్ లిక్కర్ తాగి, ఏదో ఆ పేర్లు అయితే నాకు తెలియదు, నాకు టచ్ లేదు, అబ్బాయి చనిపోయాడు ఈరోజు మా గ్రామంలో. ఈ విధంగా ఆయన ఆ రోజు చెప్పింది ఏంది, మద్యపానం చేస్తా అన్నాడు. మేము తెలుగుదేశం వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధిని చేస్తారు, అమరావతి అభివృద్ధి అవుతుంది, అదేవిధంగా పోలవరం డ్యాము పూర్తి అవుతుంది, అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో ఉంటాడు సోమశిల డ్యాము ఇంకా ఇంకో 3-4 టీఎంసీ నీళ్ళు పెట్టుకునే దానికి అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ని కూడా మేము డెవలప్ చేసుకుంటాం. దానివల్ల నిరుద్యోగ సమస్య లేకుండా పోతుంది. మా బిడ్డలకి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. మా బిడ్డలకు కూడా ఏదో ఒక బతుకు తిరుగు ధరుస్తుందని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం బాబు గారి కోసం. ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా ఈ కూటమి తయారైన తర్వాత ప్రజల స్వరాల్లో మార్పులు అయితే పూర్తిగా గమనిస్తూ ఉన్నాము. దానికి తోడు ఈ ఈసీ తీసుకున్న నిర్ణయం అనేది నిజంగానే వైసీపీకి ఇబ్బందికరంగా ఉంటుందా లేదా అన్నది అయితే వేచి చూద్దాం. సో మనం మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ నెల 13వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. ఎందుకంటే అది ఒక పార్టీకి, ఈ పార్టీకి వేయండి, ఆ పార్టీకి వేయండి అనేది అయితే మనం చెప్పట్లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నదైతే మన హక్కుగా భావించి ఈ ఓటునైతే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇక్కడ నెల్లూరులో అయితే ఖచ్చితంగా ఈసారి నారాయణ గారు 50,000 భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.